గౌరవనీయులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం చేనేతను చేనేత అనేక కులవృత్తులను ఎట్లా బాగు చేయాలని చెప్పి నిరంతరం ఆలోచన చేస్తున్నటువంటి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనలను పంచుకుంటూ క్షేత్రస్థాయిలో అమలు చేసుకుంటూ పోతూ ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు, పురపాలక శాఖ మాత్యులు, భవిష్యత్ తెలంగాణ నాయకుడు పెద్దలు కేటీ రామారావు గారికి, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి సభ్యులు గంగాధర్ గౌడ్ గారికి, గౌరవ శాసనసభ్యులు పెద్దలు ప్రకాష్ గౌడ్ గారికి, వివేకానంద గౌడ్ గారికి, గౌరవనీయులు పెద్దలు శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ గారికి, మాజీ శాసన మండలి సభ్యులు బాలసాని లక్ష్మణ గారికి, మాజీ మంత్రివర్యులు రాజేశం గౌడ్ గారికి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గౌడ్ గారికి, మాజీ ఎమ్మెల్యే బుచ్చమయ్య గౌడ్ గారికి, కోడు సత్యనారాయణ గౌడ్ గారికి, శాసనసభ్యులు బాల్క సుమన్ గారికి, కిషోర్ గారికి, బీసీ కమిషన్ మెంబర్, సాహిత్యం చైర్మన్ గారికి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ గారికి, గౌరవనీయులు పెద్దలు తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణరావు గౌడ్ గారికి, సమన్వయ సమితి చైర్మన్ బాలరాజ్ గౌడ్ గారికి, ఐలి వెంకన్న గారికి, సత్యయ్య గౌడ్ గారికి, రామారావు గౌడ్ గారికి, అంబాల నారాయణ గారికి, శంకర్ మల్లేశం గారికి, ఎల్కట్టి విజయ్ కుమార్ గారికి, పతాని రామకృష్ణ గౌడ్ గారికి, వేములయ్య గౌడ్ గారికి, కేఎల్ఎన్ ప్రసాద్ గారికి, ఉపేందర్ గారికి, ఇందిర గారికి, లత గారికి, శ్రీకాంత్ గారికి, నాగేందర్ గౌడ్ గారికి, పావని గారు, సుజాత గారు, సంజయ్ గారు, దయచేసి క్షమించాలి, చాలామంది ఉన్నారు. ముఖ్యమైన విషయాలు మన జాతిని ఉద్దేశించి, మన వృత్తిని ఉద్దేశించి ఈరోజు సాధించిన విజయాల్లో వెనుక ఉండి నడిపించి ఎన్నో అవకాశాలు ఈ వృత్తికి, అనేక వృత్తులకు కల్పించినటువంటి మన నాయకుడు కేటీఆర్ గారు కూడా మాట్లాడడానికి ఎన్నో ఈరోజు అత్యవసరమైన పనులున్నా కూడా ఖచ్చితంగా నాకు అన్నిటికన్నా ముఖ్యం గీతన్నలు, నేతన్నలు, వృత్తికులాలని నాకు ఇష్టం కనుక ఖచ్చితంగా ఈ సమావేశానికి వస్తానని చెప్పి వచ్చి ఇంకా అనేక సమావేశాలు ఉన్నాయి కనుక మరి వారు చాలా విషయాలు మాట్లాడేది కనుక మరి ఈరోజు మిత్రులారా, తరతరాలుగా వచ్చినటువంటి వృత్తిది, దేవతల కాలం నుంచి వచ్చినటువంటి వృత్తిది. ఆనాడు మహర్షి మునులు మాకు అమృతం కావాలంటే ఈ అమృతాన్ని చెట్టు ద్వారా ఇస్తా అని చెప్పి సృష్టించి సురాపానం అనే అమృతాన్ని ఇచ్చి ఈ వృత్తి కౌండిన్య మహామహర్షి నుంచి వచ్చినటువంటి వృత్తిది. చాలా కులాలకు గోత్రాలు, వందల కొద్ది గోత్రాలు ఉంటాయి, కానీ గౌళ్ళకు ఉండే గోత్రం ఒకే ఒక్క గోత్రం, అది కౌండిన్య గోత్రం మాత్రమే. ఈ ప్రపంచంలో, ఈ దేశంలో కేవలం గౌళ్ళకు మాత్రమే ఒకే ఒక గోత్రం ఉంటుంది, ఆ కౌండిన్య గోత్రం. అది ఇంత చరిత్ర ఉండి, సర్దార్ సర్వాయి పాపన్ లాంటి వీరులు పుట్టినటువంటి చరిత్ర ఉండి, ఎల్లమ్మ తల్లి ఏ ఊర్లో చూసినా ఎల్లమ్మ తల్లి, కంఠేశ్వరుడు, మహామునులు ఉన్నటువంటి వంశం నుంచి వచ్చినటువంటి ఈ వృత్తి తెలంగాణ ఏర్పడక ముందు ఒకసారి ఆలోచన చేస్తే ఎంతో బాధ అవుతుంది. గతాన్ని మనం చాలా తొందరగా మర్చిపోతాం, కానీ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2014 కన్నా ముందు మన వృత్తి ఏరా, దేవతలు దాగిన వృత్తి, దేవతలు సృష్టించినటువంటి వృత్తిని హైదరాబాద్లోనే కళ్ళు నిషేధించారు. హైదరాబాద్లో కళ్ళు అమ్మడానికి వీలేదన్నారు. ఆనాటి ప్రభుత్వానికి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 2007లో మీటింగ్ అయితే ఆనాటి ముఖ్యమంత్రి ముందే చాలా మంది పెద్దల మందరం కూడా మాట్లాడాం.
ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే, అయ్యా యాపిల్ పండ్లు తెలంగాణలో వండుతున్నాయా, పాలు హైదరాబాద్లో వండుతున్నారా, పండ్లు పాలు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి తీసుకొస్తే మరి హైదరాబాద్లో చెట్లు లేవని కళ్ళులు ఎట్లా నిషేధిస్తారని చెప్పి ఆ రోజు మాట్లాడినాం. లక్ష్మణ్ రావు గారు ఇంకా చాలా మంది ఉన్నారు, బాలరాజు గారు ఎంతోమంది మాట్లాడినా కళ్ళుని నిషేధించింది కానీ ఎత్తేయలేదు. ఇంకా తెలంగాణ మొత్తాన్ని కూడా నిషేధించాలని చెప్పి ప్లాన్ చేశారు. ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఇందిరా పార్క్ దగ్గర మన గౌడలు వచ్చి కలిస్తే మేము పోయి కల్పిస్తే ఇదే ఇందిరా పార్క్ దగ్గర 30-40 మంది గౌళ్ళు హైదరాబాద్లో ధర్నాలు చేసి చనిపోయినరు. కళ్ళు నిషేధించిండ్రంటే తెలంగాణ వస్తే బరాబర్ ఈ వృత్తిని కాపాడుకుంటాం. మేము కూడా చిన్నప్పుడు మా చెట్లలో మా చేనులలో చెట్లు ఉండేది, మాకు వాళ్ళకు చాలా దగ్గర సంబంధం, గ్యారంటీగా నీరా కళ్ళుని తీసుకొస్తా అని చెప్పి మాట ఇచ్చి తెలంగాణ వచ్చిన ఇమ్మీడియట్గానే హైదరాబాద్లో దుకాణాలు తెరిపించి మరి ఈరోజు మన సొసైటీలు మన దుకాణాలు మన వృత్తి మన గౌరవం ఏ రకంగా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆనాడు సాయంత్రం అయిందంటే భయపడుకుంటా కళ్ళమ్మేవాడు భయపడుకుంటా పనిచేయాలి. ఎవరికి కోపం వచ్చినా లొట్లు వలగొట్టాలా, ఎవరికి కోపం వచ్చినా సీసాలు వలగొట్టాలా, ఎవరు మీటింగ్ అయినా వానికి బండ్లు పెట్టాలి, గుడి కట్టాలన్నా బడి కట్టాలన్నా ఈ గౌన్లలో డబ్బులు లేదే ఆ ఊర్లో ఏది కూడా జరగదు. ఎవరు మీటింగ్ పెట్టినా మనమే చేయి కొట్టాలా, ఎందుకంటే ఎవరు చేయగొట్టపోయినా ఎవరికి కోపం వస్తుందని చెప్పి. ఆనాడు ఎమ్మెల్యేలకు మంత్రులకు చాలా మంది సగం మంది నాయకులకు ఇక్కడనే వేదిక మీద మా కుల పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఏం సంపాదించుకోలేదు, దార పోసేది వాళ్ళకి లక్షల రూపాయల మామూలు ఆనాటి ప్రజాప్రతినిధులకు ఉండేది. గౌన్లలో కడుపు కొట్టి సంపాదించిన డబ్బులు ప్రజాప్రతినిధులకు పోయేటివి. ఏ గౌడు తెల్ల బట్టలు వేసుకున్నా, ఏ గౌడు ఇల్లు కట్టుకున్నా, ఏ గౌడు కాళ్ళు ఎత్తుకొని తిరిగినా అరే వీడు రుబాబులా తిరుగుతున్నాడు, ఈ దుకాణాల మీద కేసులు పెట్టండి రా అని చెప్పి కేసులు పెట్టించి బైండర్లు చేసి నానా హింస పెట్టినటువంటి పరిస్థితులను ఈరోజు గౌడ సోదరులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు బైండర్లు కేసులు జైళ్ళు రకం కట్టపోతే చెట్ల గీత బంద్ చేయడము, లొట్లు బంద్ చేయడము, పొలగొట్టడము, వేధింపులు అనేటివి ఉండేటివి. సర్కారు ఆఫీసర్ వచ్చినంటే ఆప్కార్ ఆయన వచ్చినంటే భయపడేది. ఏ ఎమ్మెల్యే కోపం వచ్చినా దందలు నడిచేటివే కాదు. మరి ఈరోజు పరిస్థితి, ఏ నాయకుడైనా మిమ్మల్ని బెదిరిస్తున్నాడా, ఏ మంత్రి అయినా ఈ వృత్తిని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడా, ఒక్కసారి గుండెమే చేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, మనమే డబ్బులు ఇచ్చేవాళ్ళం. ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ప్రతి మామలా నడిపే వ్యక్తి ప్రతి నాయకునికి ఇచ్చేది, ఊరికి ఇచ్చేది పైసలు ఇచ్చేదే కాదా? కరెక్టా కాదా? ఒక్కసారి చేతి లేపండి కరెక్ట్ అయితే. చూడండి, ఇవాళ ఏ గౌడన్న కూడా ఎవరికి భయపడతలేడు. ఎందుకంటే పైన తెలంగాణ ప్రభుత్వం ఉంది, ఆ పైన మన నాయకుడు కేసీఆర్ ఉన్నాడు. ఎవడైనా మన జోలికి వస్తే వాని అడ్రస్ గల్లంత అవుతుంది, కానీ మనల్ని ఎవడు కూడా ఏం చేయలేడు. అదే ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి బాలరాజు గౌడ్ గారు కులాన్ని కాపాడుతూ వృత్తులను కాపాడుతూ తిరుగుతుంటే ఈయనను వెంటాడి కులానికి సంబంధం లేని వ్యక్తులు, వృత్తికి సంబంధం లేని వ్యక్తులు జిల్లాల వారీగా మామూలు పట్టుకొని పనిచేసేది. ఓ ఎల్లగౌడ్, ఓ రాములు గౌడ్, మా పలానా ఆయన ఉన్నాడు, పలానా ఆయన దూరం ఉన్నాడు, ఆయన నడుపుకుంటాడు, నీవు ఇస్తావా లేదా బిడ్డ అనేది. నేను నడుపుకుంటా సార్ అంటే మల్తటి రోజే కేసు పెట్టించి లోపల వేయించేది. ఆయన మాట వింటే మొత్తం ఆయనకే. చాలా జిల్లాల్లో, మా మహబూబ్నగర్ జిల్లా గద్వాలలో కూడా దందా మనలు వేసేది, గల్ల పెట్టే వాళ్ళ చేతిలో ఉండేది. సాయంత్రం కాగానే మొత్తం వేసుకొని పోయేది. అలాంటి అరాచకాలు
చాలా ఉండేటివి. ఇవాళ ఏ ఎమ్మెల్యే కానీ గవర్నర్లను డబ్బులు అడిగినా, ఏ ఎమ్మెల్యే ఏ ప్రజాప్రతినిధి కానీ గవర్నర్లను సతాయించినా ఒక్క ఫోన్ పోతే మళ్ళీ మన జోలికి వచ్చే నాతుడు ఇవాళ ఎవడు కూడా లేడు. ఆత్మ గౌరవం కన్నా ముఖ్యం మనకేది లేదు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మ గౌరవంతో ధైర్యంగా మనం ఇలా పని చేసుకుంటా ఉన్నాం. ఎవరికి పైసలు ఇవ్వాల్సిన పని లేదు, ఊరికి ఇవ్వాల్సిన పని లేదు, నాయకుడికి ఇవ్వాల్సిన పని లేదు. మొన్నటి వరకు మనమే దాన ధర్మాలు చేసినాం. మనకు గవర్నమెంట్ సల్లని చూపు ఉంటే చాలు, మన జోలికి రాకుండా, మనల్ని వేధించకుండా, మన సొసైటీని రద్దు చేయకుండా కామ్గా ఉంటే చాలు. మనమే ఉల్టా పైసలు ఇచ్చే పరిస్థితిలా ఆ రోజులు ఉండేది, ఈ రోజుల్లో కూడా ఉంది. కానీ ఇలా అనేక రకాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత 50,000 2 లక్షలు ఉన్నది ఎక్స్దేశ 5 లక్షలు చేసుకున్నాం. 500 కోట్ల విలువైన భూమి కోకపేటలో తెలంగాణ గౌడ భవనానికి కేటాయించుకున్నాం. 5 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసుకున్నాం. హిమాయత్ నగర్లో గౌడ హాస్టల్ ఎట్లా ఉందో అంతకన్నా పెద్దది గౌడ భవనాన్ని, గౌడ హాస్టల్ కట్టుకోవడానికి 500 కోట్ల విలువైన భూమి తెచ్చుకున్నాం. 70 సంవత్సరాల్లో మనకి ఎవడైనా జానేడు జాగా హైదరాబాద్లో ఇచ్చిండా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం మనకు. మన కులదైవమైనటువంటి సర్దార్ సర్వాయి పాపన జయంతిని చేసుకోవాలని ఎక్కడ పోయినా వేధింపులు ఉండేటివి. హైదరాబాద్లో చేద్దాం రవీంద్రబాద్లో అంటే రవీంద్రబాద్ అడ్డం మనకి ఇయ్యకుండ్రి. రామారావు ఏ గౌడ సంఘాలలో వాళ్ళు చేసుకునేది ఎక్కడక్కడ. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, సార్ అన్ని డిమాండ్ల కన్నా ప్రధానమైన డిమాండ్ మా గౌడులకు మా దైవమైనటువంటి సర్వాయి పాపన జయంతిని అధికారికంగా చేస్తే ఈ గౌడ జాతి మొత్తం సంతోషపడుతుంది సార్ అంటే, మీకు మంత్రి పదవి ఇచ్చిన బిడ్డ, మీ జాతికి సంబంధించింది జీవవిషయం చేసుకో అని చెప్పన్నాడు. ఇలా మొన్న కలెక్టర్లు, ఎస్పీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు లైన్ కట్టి సర్దార్ సర్వాయి పాపన్న మా రాజుకి జై అని అన్నరా లేదా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సర్వాయి పాపన్న లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అతిపెద్ద విగ్రహాన్ని పెట్టి వాళ్ళు బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర రాస్తే, ఇక్కడనేమో ఆయనను వక్రీకరించి చిత్రీకరించి ఎన్నో ఇబ్బందులు పెట్టి చరిత్రనే కనుమరుగు చేసినట్టు చరిత్ర. మరి ఇవాళ ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఆ మహారాజ్ జయంతిని చేసుకున్నాం. గౌళ్ళే నీరు అమ్మాలి, గౌళ్ళే నీరని గీయాలి అని చెప్పి ఆ ధర్మపిచ్చం గారు ఆనాడు చేసిన డిమాండ్ని, సర్వాయి పాపన్న గారు చేసిన డిమాండ్ని ఇలా గౌళ్ళే అమ్మాలే గీయాలి అని చెప్పి జీవో తెచ్చుకొని ఒక నీరా పాలసీ తీసుకొచ్చుకొని ట్యాంక్ మండి నడిపొట్టున ఒక నీరా కేఫ్ మనం తెచ్చుకుంటా ఉన్నాం. చెట్టు కింద పడి తరతరాల నుంచి చనిపోతూ ఉన్నారు. గత కొద్ది సంవత్సరాల క్రితం ఒక మిషన్ కనిపెట్టినాం. కానీ ఆ మిషన్ పట్టుకోవడానికి ఒకరిద్దరు ఉండాలి. మా గౌడన్న జీతమే వెళ్ళదు, మళ్ళీ ఇద్దరు జీతం ఎక్కడ ఇవ్వాలి, అది పనికిరాదని చెప్పి అది బంద్ చేయించినాం. మళ్ళా మొన్న ఆ మిషన్ కొద్దిగా తక్కువ ఖర్చుతో, తక్కువ మనుషులు లేకుండా సహాయపడేటట్లు, కింద పడ్డ కూడా ఏం కానట్లు ఒక మిషన్ కనుక్కోవాలని చెప్పి మరి కేరళలో కొంతమంది దాన్ని కనిపెడతా ఉన్నారు. తుది దశకు వచ్చింది. త్వరలోనే బీసీ కార్పొరేషన్ ద్వారానో మా ద్వారానో ఖచ్చితంగా దాన్ని అమల్లోకి తీసుకొస్తాం. సరే, ఏదైనా కూడా అంత పెద్ద పై నుంచి చాలా డేంజర్ కనుక అసలు పొట్టి తాటి చెట్లని కనుక్కుంటే ఎట్లా అని చెప్పి దాన్ని పరిశోధన చేసి అది మొన్ననే ఇదే నల్గొండ జిల్లాలో దాదాపు 40,000 పొట్టి తాటి చెట్లని, 20 ఫీట్లో ఉండే చెట్లను, 15 ఫీట్లు ఉన్న చెట్లను స్టార్ట్ అయినాయి, మొలకలు వచ్చినాయి. అది సక్సెస్ అయిందంటే మనకు 4-5 సంవత్సరాల తర్వాత పెద్ద తాటి చెట్లు ఉండవు. ఇంకా తెలంగాణలో పొట్టి తాటి చెట్లు ఉండేటట్లు అది కనుగొనడం జరిగింది. మరి అది తొందరలోనే ఆ చెట్లను విస్తారంగా నాటేట్లు కూడా ఏర్పాటు చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా తాటి, ఈత, అదేవిధంగా గిరికతాల చెట్లని ఉన్నాయి. అవి 15 ఫీట్లు ఉంటాయి. ఒక్కొక్క చెట్టు 30 లీటర్లు కళ్ళు నీరు వస్తుంది. దీనికన్నా ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి మరి సిరిసిల్లలో చెప్పగానే కేటీఆర్ గారు 40,000 మొక్కలను సిరిసిల్లలో, అదేవిధంగా నల్గొండలో, నిజామాబాద్లో నాటడం జరిగింది.
మొన్ననే ఒక చెట్టుకు 20 లీటర్ల కళ్ళు వచ్చిందని చెప్పి వాళ్ళు మనకందరూ కూడా చెప్పడం జరిగింది. గౌడ నాయకులు కూడా పోయి చూడడం జరిగింది. త్వరలోనే ప్రతి జిల్లా కేంద్రంలో తాటి చెట్ల బదులు గిరికతాల చెట్లు పెట్టి 4 సంవత్సరాల్లోనే ఖాతాకు వస్తుంది కనుక గవర్నమెంట్ ద్వారానే హరితహారాల్లో భాగంగా శాశ్వతంగా గౌడ సోదరులకు ఉపయోగపడేటట్లు ఆ చెట్లను కూడా ఖచ్చితంగా అందుబాటులో తీసుకొస్తాం. ఈరోజు చిన్న మామిడి చెట్టుకు కాయలు కాస్తున్నాయి, చిన్న చిన్న చెట్లకు రకరకాల పండ్లు కాస్తున్నాయి. కానీ తాటి చెట్టు మీద ఎవడు పరిశోధన చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఈ కులం మీద కక్షతో, వ్యక్తుల మీద కక్షతో గ్రామాల్లో ఆర్థికంగా డెవలప్ అవుతుంది కనుక రేపు రాజకీయంగా ఎక్కడ ఎదుగుతారో అని చెప్పి అనగదొక్కడానికి కుట్రలో భాగంగా ఈ వృత్తి మీద దృష్టి పెట్టలేదు, చెట్లు పెట్టలేదు, చెట్లు నరికిన కేసులు పెట్టలేదు, రకరకాలుగా ఇబ్బందులు పెట్టింది తప్ప మన మేలు గురించి ఎవడు పరిశోధన కూడా చేయలేదు. ఇవాళ తెలంగాణ బాగు చేయడానికి, ఈ వృత్తులను బాగు చేయడానికి పుట్టిన నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అయింది కనుక అన్ని కుల వృత్తులను చేసుకుంటూ తాటి చెట్లను కూడా, చిన్న తాటి చెట్లను కానీ గిరికతాల చెట్లను కానీ కనుగొని ఈ వృత్తిని చనిపోకుండా శాశ్వతంగా కాపాడదామని చెప్పి ఇలా ప్రవేశపెట్టడం జరిగింది. మరి భీమ్లా నాయక్ అనేటువంటి ఒక పరిశోధకుడు క్యాన్సర్ మీద పరిశోధన చేసి అమెరికాలో ఆయన వాపసు వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో పరిశోధన చేస్తూ ఉన్నాడు. క్యాన్సర్ రాకుండా ఉండడానికి అత్యంత శక్తివంతమైనటువంటి కళ్ళులో ఉన్నాయి, దాని మీద పరిశోధన చేసిన 6 నెలల వరకు కూడా ఇది ఖరాబ్ కాకుండా నేను కనిపెడుతున్నా, తొందరలో ముఖ్యమంత్రి గారికి ఇస్తా అని చెప్పి నా దగ్గరకు రావడం జరిగింది. మరి అది వచ్చిన తర్వాత భవిష్యత్తులో వేరే డ్రింక్స్ మాదిరిగానే కళ్ళు కూడా 6 నెలల వరకు కూడా ఖరాబ్ కాకుండా ఉండేటట్లు కూడా పరిశోధన జరుగుతుంది. ప్రభుత్వం ద్వారా వాటిని కూడా మేము మీకు పరిగణలోకి తీసుకొస్తాం. ఈరోజు సమాజంలో మనం చూస్తూ ఉంటాం, మన కళ్ళు కాంపౌండ్లో అంటరానితనము ఉన్నప్పుడు కూడా కళ్ళు కాంపౌండ్లో అంటరానితనం లేదు. అలాంటి జాతి మనది. మన దగ్గరికి అన్ని కుల వృత్తుల వాళ్ళు వస్తారు, రజకులు వస్తారు, నాయి బ్రాహ్మణులు వస్తారు, అత్యంత పేద వర్గాలు వాళ్ళు వస్తారు. ఏ బాబు, అత్యంత పేదవాళ్ళు వస్తారు. కనీసం మనం 2 పూటల అన్నమో, ఒక పూట అన్నమో తినేవాళ్ళం మనం ఉంటాం. కానీ వృత్తి చేసి అతి హీనంగా చూసేటువంటి పరిస్థితి ఇవాళ కూడా మనం చూస్తూ ఉన్నాం. అత్యంత దుర్భరమైన జీవితం ఎస్సీలు, ఎస్టీలు, బీసీలలో ఉన్నటువంటి ఇంకా రజకులు, నాయి బ్రాహ్మణులు, ఇంకా అనేక రకాలైనటువంటి వృత్తి వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నటువంటి వృత్తులు కూడా అనుభవిస్తూ ఉన్నారు. మరి ఒకసారి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దళిత బంధు, గిరిజన బంధు తర్వాత ఎట్లయితే పెన్షన్లు ఇచ్చినామో, ఏ రకంగా అయితే మనం ఫస్ట్ ఒక రకంగా పెన్షన్లు ఇచ్చి అందరికి ఇచ్చినామో ఖచ్చితంగా వెనుకబడిన వర్గాలకు వాళ్ళకు కూడా భవిష్యత్తులో గ్యారెంటీగా అన్ని రకాల పథకాలు తీసుకొచ్చి వాళ్ళు ఆదుకుంటారని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు కనుక గ్యారెంటీగా ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం కనుక 100% మనం దాన్ని సాధించుకుంటాం. చివరిగా ఒకటే నేను మాట్లాడుతూ ఉన్నా, మనము కాంగ్రెస్ గవర్నమెంట్లో కళ్ళు నిషేధిస్తే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్ళుని పునరుద్ధరణ చేసింది, వేధింపులు లేకుండా చేసింది. ఈరోజు ఏ గౌడ సోదరుడన్నా భయపడకుండా వ్యాపారం చేస్తున్నా, భయపడి వ్యాపారం చేస్తున్నా, ఒక్కసారి చెప్పాల్సిన అవసరం ఉంది. అలా కరోనా కాలంలో అన్ని నిషేధిస్తే, కరోనా కాలంలో నీరా కళ్ళు ఆరోగ్యానికి మంచిది, ఇమ్యూనిటీ పెంచుతుంది అంటే ఇప్పుడే గట్కేశ్వర్ నుంచి వచ్చినటువంటి మా కార్మికులు సార్ కరోనా వచ్చిన తర్వాత ఎంతోమంది కుట్రవన్నీ కళ్ళుని నిషేధించాలని ప్రయత్నం చేసింది. కానీ ఈ ప్రభుత్వం అనేక రాష్ట్రాల్లో నిషేధించింది, కానీ ఈ ప్రభుత్వం గౌరవించినందుకు మామ రేపటికి నాకు బుక్ చేసి రేపు నాకు పోయాలా, ఎల్లుండి నాకు పోయాలని మామ అన్న అని చెప్పి గౌరవించి 200కి ఇచ్చేది 500, 1000 రూపాయలకు కూడా మీరని చెప్పి గౌరవం వచ్చిందని చెప్పి ఇప్పుడే చెప్పిండ్రు. ఇది వాస్తవమా కాదనేది కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా ఈ ప్రభుత్వంలో మనకు గౌరవంతో పాటుగా ఒక భరోసా అనేది మనకు కలిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో చేయాల్సినవన్నీ చేస్తాం. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఉంది, అక్కడ కళ్ళుని నిషేధించారు. కర్ణాటకలో, మహారాష్ట్రలో, బీహార్లో, అనేక రాష్ట్రాల్లో, దేశంలో
కోట్లాది జనం ఉన్నటువంటి ఈ వృత్తిని నాశనం చేస్తూ నిషేధించారు. ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నిషేధించింది, పక్క రాష్ట్రంలో బీజేపీ నిషేధించింది. మన వృత్తిని నిషేధించి మన వృత్తినే లేకుండా చేయాలనుకున్న వాళ్ళను వాళ్ళ వెంబడి ఉండాలనా? మన వృత్తిని గౌరవించి కడుపులో పెట్టుకొని మీరే అన్నలు మీరే అని చెప్పిన వాళ్ళని ప్రేమించాలన్న ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైన్ షాప్ల గురించి చర్చ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు అనేక మంది మాట్లాడుతుంటే, సార్ ఇది కళ్ళు నీరా బీరు బ్రాండ్ మా వృత్తి అంటే ముఖ్యమంత్రి గారు 100% శ్రీనివాస్ గౌడ్ చెప్పింది కరెక్ట్. వైన్ షాప్ లో రిజర్వేషన్ ఇవ్వాల్సిందే, ఇది వీళ్ళ కుల వృత్తి అని చెప్పి 15% రిజర్వేషన్ ఇచ్చి మనకు గౌరవించింది ఈ ప్రభుత్వమా కాదా? ఇది భారతదేశంలో ఎక్కడైనా ఉందా? ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ఈ ప్రపంచంలో ఈ వృత్తి అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఈ ప్రపంచంలో కేరళలో ఉంది, మన శ్రీలంకలో ఉంది, కంబోడియాలో ఉంది. ఈ వృత్తి అతిపెద్ద వృత్తి, అక్కడ కూడా ఇవ్వలే. కానీ ఇక్కడ వైన్ షాప్లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఈ కుల వృత్తి అని ఒప్పుకొని 15% రిజర్వేషన్ ఇచ్చేండు. ఇవాళ దాన్ని సొసైటీలుగా చేయమంటున్నారు. ఖచ్చితంగా 100% ఆలోచన చేసి 100% 15% రిజర్వేషన్ సొసైటీలకు ఇచ్చేటట్లు, 15 కాకపోతే భవిష్యత్తులో ఇంకా పెంచుకొని ఇంకా 2, 3, 5 పెంచుకొని ఇచ్చేటట్లు గ్యారెంటీ కూడా చేస్తాం. మోపెళ్ళు కూడా బరాబర్ 100% ఇస్తాం, ఖచ్చితంగా ఇస్తాం. ఇది పేదల ప్రభుత్వం. మా గౌడన్న లూర వేసుకొని మొబైల్ వేసుకొని అడవిలో పడి పోవాల్సిందే, సల్యూట్ కొట్టాల్సిందే, గౌరవంగా బతకాల్సిందే. 100% అది చేస్తాం, దానిలో ఏమాత్రం సందేహం లేదు. ఏ రాష్ట్రంలో లేని నీరా పాలసీ, ఏ రాష్ట్రంలో లేనటువంటి గౌడ భవనం, ఏ రాష్ట్రంలో లేనటువంటి సర్వాయి పాపన్న జయంతి, ఏ రాష్ట్రంలో లేనటువంటి వైన్ షాప్ల రిజర్వేషన్, ఏ రాష్ట్రంలో లేనటువంటి బీసీ వర్గాలకు 300-400 బీసీ గురుకులాలు ఇచ్చి చదువుకోవడానికి గొప్పలుగానని చెప్పినటువంటి ఘనత ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం అంది. అన్ని కుల వృత్తులను కాపాడింది ఈ ప్రభుత్వం. 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్దార్ సర్వాయి పాపన్న పరిపాలించిన కోటలను 4000 ఎకరాలను గ్రానైట్ కంపెనీలకు ఇస్తే, మరి మీరందరూ వచ్చి మన వారసులు పాపన్న కోటలను మాయమవుతున్నామంటే ముఖ్యమంత్రి గారు చెప్తే 24 గంటల్లో పురావస్తు శాఖ ఇచ్చి నీ ఆధీనంలో పెట్టుకొని మనకి ఇచ్చిండా లేదా ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం తీయాల. మన జాతిని, మన వృత్తిని, మన పూర్వీకులను గౌరవించి కడుపులో పెట్టుకొని అంచెలంచెలుగా పైకెత్తుకుంటూ పోతున్న ప్రభుత్వానికి అండగా ఉండాలన్నా కళ్ళును నీరను నిషేధించి కేసులు పెట్టి బైండ్ ఓవర్ చేసి నానా హింసలు పెట్టినటువంటి వాళ్ళ వైపు ఉండాలా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. నిషేధించిన పార్టీ మళ్ళీ వస్తే ఖచ్చితంగా మళ్ళీ నిషేధిస్తుంది. పక్క రాష్ట్రంలో నిషేధించిన పార్టీ మళ్ళీ వచ్చినా వాడు నిషేధిస్తాడు. మరి మన గౌరవించినప్పటి పార్టీని, ముఖ్యమంత్రిని కడుపులో పెట్టుకోవాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో విచ్చమయ్య గారు కానీ పెద్దలు ఎవరైతే మాట్లాడినో ఈ పరిధిలో ఉన్నవన్నీ కూడా గ్యారెంటీగా ఎలక్షన్ కోడ్ ఉంది కనుక మెడికల్ బోర్డు కానీ 15% వైన్ షాపులు సొసైటీలకు ఇచ్చేది కానీ, మోపెడ్లు కానీ, తాటి చెట్లకు నెంబర్ ఇచ్చేది కానీ, చెట్ల పైన పూర్తి అధికారం సొసైటీలకు ఉండేది కానీ, చనిపోయిన వెంటనే లేట్ కాకుండా చనిపోయిన వెంటనే 5 లక్షల రూపాయలు బ్యాంకులో పట్టేట్టు చేయడం కానీ, సొసైటీ లైసెన్స్లను ఎక్సైజ్ సూపరింటెండెంట్ ద్వారా రెన్యువల్ చేయడం కానీ గ్యారెంటీగా ఇవన్నీ కూడా త్వరలోనే అమలయ్యేటట్టు చేస్తాం. గతంలో ఎవరు పట్టించుకోకుండా ఇలా చాలా సంఘాలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి ఆనాడు ఎన్నో బాధలు పడ్డాం. గ్యారెంటీగా ఈరోజు హాయిగా బతుకుతున్నాం. మేము ఉన్నంత వరకు ఈ ప్రభుత్వం వైపే ఉంటామని చెప్పి ఇలా అన్ని సంఘాలు వచ్చి మద్దతు తెలిపినందుకు మీ అందరు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి రేపు భవిష్యత్ తరంలో కేసీఆర్ గారు లాంటి వ్యక్తి, ఆ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి కేటీఆర్ గారు కూడా మనకు అండగా ఉన్నాడు కనుక ఆయన వెన్నంటూ ఉద్యమంలో కానీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కూడా వారు ఏది చెప్తే అది ఒక క్రమశిక్షణ గల వ్యక్తిగా, నమ్మిన బంటుగా, నా జాతిని కాపాడుతుంది ప్రభుత్వం కనుక, నా జాతికి అండగా ఉంది ఈ ప్రభుత్వం కనుక, నా జాతి అభ్యున్నతి గురించి ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నాడు కనుక, నా జాతి గురించి నేను ఖచ్చితంగా నమ్మకంగా ఉండి ఇంకా ఎన్నో పనులు చేయించుకొని అక్కడ ఉండి ఇంకా నమ్మకంగా ఎదిగి ఇంకా ఎన్నో పనులు చేసుకొని
నమ్మిన వ్యక్తులకు నమ్మకంగా ఉంటూ వాళ్ళను లోబడుకుంటూ అలాంటి వాళ్ళు ఉంటే మనం ఇంకా నా జాతి ఇంకా గొప్పగా ఉంటుందని చెప్పి పూర్తి స్థాయిలో 6 నిమిషాలు వాళ్ళ అభివృద్ధి గురించి, ప్రభుత్వం అభివృద్ధి గురించి మనం అందరం కూడా పాటుపడాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, ఎవరు వేధించినా ఒక్క ఫోన్ కాల్తో సంఘాలు వస్తాయి, వాళ్ళు చెప్తే నేను వస్తా. ఇప్పటి వరకు అలాంటి రాలేదు. భవిష్యత్తులో ఇంకా ఈ గౌడ కులానికి వృత్తిని ఏ అవకాశాలు వస్తాయో ఖచ్చితంగా అవన్నీ కూడా అందేటట్లు కూడా మీకు చేస్తామని చెప్పి చాలా మంది పెద్దలు మాట్లాడిన అంశాలు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇంకా 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది కనుక భవిష్యత్తులో ఇంకా అన్ని రకాలుగా ప్రయోజనాలు మీకు అందరికీ ఉండేటట్లు కూడా చేస్తామని చెప్పి మీ ద్వారా అందరికి తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. గట్టిగా విడ చేతులు బిగించి జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్. ఇప్పుడు జై గౌడన్న, జై గౌడన్న, జై సర్దార్ సర్వాయి బాపన్న మహారాజ్ కి. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు